హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో నీట్ యూజీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మా ర్యాంక్కి మా మార్కులకి ఏ కాలేజీలో వస్తుంది, అసలు సీట్ వస్తుందా లేదా, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అనేది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నేను నిన్న కొంతమంది పేరెంట్స్ని కలిశాను. సో కొంతమందికి నేను ఎవరో తెలుసు, కొంతమందికి నేను ఎవరో తెలియదు, కాకపోతే నా కంటెంట్ అనేది డెలివర్ చేశాను. సో చాలామంది చాలా రెస్పెక్ట్ఫుల్గా మీరు ఆ విజన్ అప్డేట్ వెనకాల ఉంది, ఇన్ని రోజులు కనిపించలేదని చాలామంది పేరెంట్స్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకన్నా చాలా పెద్దవాళ్ళు. అక్కడ నేను చెప్పలేకపోయాను, నేను కొంచెం ఇంట్రోవర్ట్. అలా 10-20 మందిలో 100 మందిలో మెలగడం నా వల్ల కాని పని. సో దానివల్ల నేను మొత్తం మీకు ఎక్స్ప్రెస్ చేయలేదేమో. సో కాకపోతే నా ఛానల్ నుంచి మీకు 100% మీ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో 2025 వరకు నేను ఎలా అయితే గైడ్ చేశానో 2026 నుంచి చాలా డిఫరెంట్ వేలో గైడ్ చేస్తాను. విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఎందుకు యూజ్ అవుతుంది, అండ్ మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యేటప్పుడు విజన్ అప్డేట్ మెంటర్షిప్ అనేది ఎందుకు కాస్ట్లీగా ఉంది, అసలు మేము చేసే వర్క్ ఏంటి, అండ్ ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటి, దానివల్ల మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చెప్తా. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అండ్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ముఖ్యంగా నేను యూట్యూబ్ కన్నా కూడా యూట్యూబ్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాను. ఏదైనా అప్డేట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది అన్నెసెసరీ టాపిక్స్, ఎవడు ఎందుకు ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. అసలు నీట్ అనేది ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, దానికి సంబంధించి ఎవడికి నచ్చింది వాడు చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు నేను 2020 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో 2020 నుంచి 25 వరకు ఏదైతే కంటెంట్ విజన్ అప్డేట్ నుంచి డెలివరీ చేశామో ఆ డెలివరీ చేసిన కంటెంట్ని మా దగ్గర నేను నేర్చుకున్న పేరెంట్స్ కానీ, మా దగ్గర నుంచి నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ, వేరే కన్సల్టేషన్స్ కానీ చెప్తున్నారు. పర్లేదు, అందరూ సబ్జెక్ట్ ఇవ్వడం పర్లేదు, కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఓకేనా? ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అంట కౌన్సిలింగ్కి. అసలు గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కానే కాదు. కౌన్సిలింగ్లో మీరు ఎక్కడ కూడా దాన్ని అప్లోడ్ కూడా చేయరు. ఇది లేకపోతే మీ కౌన్సిలింగే రిజెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. ఎవడు ఏం చెప్తున్నాడో, ఎవరికి ఏ కంటెంట్ ఉందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు. జస్ట్ నీట్ యూజీ కట్ ఆఫ్ అని చెప్తే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చెప్తా ఉన్నారు. మీరు ఫాలో అవ్వాలనుకుంటే జెన్యున్గా ఒక్కరిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మల్టిపుల్గా ఫాలో అయ్యి మీరే నాకు ఆ వీడియోస్ పంపించి ఇందులో కంటెంట్ ఉందని నాకు చెప్పకండి. ఎందుకంటే ఆ కంటెంట్ నేను డెలివరీ చేసిందే, ప్రతి మాట నేను డిఫరెంట్ వేలో నీట్లో క్రియేట్ చేసిందే. 2022 నుంచి ఉన్న స్టూడెంట్స్ అనేది చెప్తారు. వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీరు ఫస్ట్ అప్డేట్ కావాలి అనుకుంటే యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ కమెంట్ పిన్ చేసి పెడతాను. ఇక్కడ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు తొందరగా నేను అప్డేట్స్ ఇస్తాను. మీరు యూట్యూబ్లో వస్తుంది వీడియో విజన్ అప్డేట్ నుంచి అనుకోకండి. సో ఇన్స్టాగ్రామ్లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ఇది క్లియర్గా మీకు మీరు ఎలా చూసుకోవాలని కూడా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్ 3000, సో చాలా కాస్ట్లీ అనుకుంటారు కదా. ఒక చిన్న మాట చెప్తా, వినడానికి ట్రై చేయండి. నేను ఒక 6 months మీతో ఉంటానండి, 6 months. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే కంటెంట్ డెలివరీ చేసి మాట్లాడకుండా అసలు మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుంది, అలా కాదు. ఈ 3.5 months నుంచి 4 months కంప్లీట్గా నేను ఉంటాను. ఆల్మోస్ట్ నేను 20 hours వర్క్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం ఫిక్స్ అంటే మెంటర్షిప్ వద్దు, నేను ఆ 20 hours వర్క్ చేయడం కూడా వద్దు, ఆ రిమైనింగ్ వర్క్ ఏదైతుందో అది నేను చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేను 299కి విజన్ అప్డేట్, ఓకేనా, విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తా. ఎవరైతే వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్న 500 members ఉంటారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో వాళ్ళకి మాత్రం ఎస్పెషల్లీ ఆ స్టూడెంట్స్ కోసం మాత్రమే అప్డేట్స్ ఇస్తా, మాట్లాడను ఎవరితోని. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 299 ప్లాన్లో జాయిన్ అవ్వండి. ఆ 299 ప్లాన్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది, మీ కాలేజ్ వైజ్, మీ క్యాస్ట్ వైజ్, మీ ర్యాంక్ వైజ్ కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలని తెలుస్తుంది. ఈ వెబ్సైట్ యాక్సెస్ ప్లస్ అప్డేట్స్, ఓకేనా, ప్లస్ యూట్యూబ్లో వీడియోస్, సో సరిపోతాయి. మీరు కౌన్సిలింగ్లో మీకు మీరుగా సొంతంగా కౌన్సిలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీకు ఓకే అయితే విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడడానికి ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం చెప్తున్న ఒక లైన్, మీ మార్క్స్ వల్ల సీట్ రాదు,
ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ వల్ల సీట్ రాదు, స్టేట్ మెరిట్ ర్యాంక్ వస్తుంది. స్టేట్ మెరిట్ ర్యాంక్ వల్ల సీట్ రాదు, కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ కేటగిరీ ర్యాంక్, ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మీకు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వరు. ఎవరు ఇస్తారు సార్ అంటే మనం ఇద్దాం, విజన్ అప్డేట్ అని. ఓకేనా, మనం విజన్ అప్డేట్ నుంచి ఈ డేటా ఇస్తాం. మరి ఎలా సార్ అంటే ఇది యూనివర్సిటీ దగ్గర సేవ్ అయి ఉంటుంది, కానీ పర్టికులర్గా స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇది, కేటగిరీ ర్యాంక్ ఇది అని ఎక్కడా కూడా యూనివర్సిటీ మనకు మెన్షన్ చేయదు. దీన్ని మనకు సీరియల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. మనం దాన్ని స్టేట్ మెరిట్ లిస్ట్ లాగా మనం విజన్ అప్డేట్లో తీసుకుంటాం. దాని నుంచి మాకు కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా. సో దీనికోసం మీరు 299 పే చేస్తే మీకు ఏపీ, తెలంగాణ, కన్యర్కోట, మేనేజ్మెంట్ కోట ఇంక్లూడింగ్ ఏఐక్యూ కంప్లీట్ డేటా ఉంటుంది. కంప్లీట్ కట్ ఆఫ్స్ అనేవి చూసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది, నేను ఒక రీసెంట్ వీడియో చేశాను. సో పేరెంట్స్కి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ ఇది. ఓకేనా. సో ఈ అప్డేట్లు ఏం చేస్తున్నారు, ఇది అలాట్మెంట్ లిస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సో ఓసీ ర్యాంక్ చెప్పండి అంటే ఇగో 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 పైకనండి 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 ఇట్లా పైకి అనుకుంటా పోతే ఇక్కడ మనకు ఓసీ అనే క్యాండిడేట్ ఒకటి దొరుకుతాడు. ఆ ఓసీ క్యాండిడేట్ దొరుకుతాడు కదా, ఆ ఓసీ క్యాండిడేట్ యొక్క కట్ ఆఫ్ ఏదైతుందో అది ఓసీ కట్ ఆఫ్. ఇక్కడ ర్యాంక్ చూసుకోండి, ఈ క్యాండిడేట్ సంబంధించిన పేరు చూసుకోండి, రోల్ నెంబర్ చూసుకోండి, 42,000 ర్యాంకర్కి సీట్ వచ్చింది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు 42,000 ర్యాంకర్కి కూడా మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఇదా ఎట్లా చెక్ చేస్తున్నావు, ఒక్కటి చెక్ చేయడానికి ఒక్క ఉస్మానియా చెక్ చేయడానికి ఇంత టైం పట్టింది. మరి దీంట్లో ఎస్సీ సెలెక్ట్ చేయాలి, ఎస్టీ సెలెక్ట్ చేయాలి, బీసీఏ సెలెక్ట్ చేయాలి, బీసీడీ సెలెక్ట్ చేయాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్ సెలెక్ట్ చేయాలి, అన్నీ కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తాయి డేటా. ఓకేనా. సో ఇలా మనకు ఇది మాపప్ రౌండ్ 3 డేటా. దీని నుంచి చూసుకోండి. నెక్స్ట్ ఉస్మానియా అయిపోయింది. సో ఉస్మానియా కాలేజ్ అయిపోయిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ తర్వాత అట్లా 66 మెడికల్ కాలేజీలు మీరు చెక్ చేయడానికి, ఒక ఓసీని చెక్ చేయడానికి మీకు 8 అవర్స్ పడుతుంది. ఒక ఓసీని చెక్ చేయడానికి 8 అవర్స్ పడుతుంది. మరి ఎట్లా సార్, మేము ఎట్లా తెలుసుకోవాలి? దీనికోసమే మీకు డిజిటల్గా విజన్ అప్డేట్, ఓకేనా, .in వెబ్సైట్ ఉంటుంది. దాని నుంచి మీరు డిజిటల్గా చూసుకోవచ్చు. ఎలా ఈ యాక్సెస్ ఎలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒక పీడిఎఫ్ని ఒక రౌండ్ని వెతకడానికి మీకు అంత టైం పడుతుంది. అలాంటిది మీరు 3 రౌండ్లు, ఏఐక్యూ 3 రౌండ్లు, మేనేజ్మెంట్ కూడా 3 రౌండ్లు, ఒకవేళ ఏపీలో అయితే 3 రౌండ్లు, ఏపీ మేనేజ్మెంట్ కూడా అయితే 3 రౌండ్స్, అలా ప్రతిదీ చెక్ చేయడం అనేది అవ్వని పని. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి, లాగిన్లోకి రండి. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. సో ఈ పేజ్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు 299 మీరు పే చేసి డైరెక్ట్ ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. మీకు వితిన్ 24 అవర్స్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఓకేనా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు తెలంగాణకు సంబంధించిన ఏ క్యాట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన బీ క్యాట్ డేటా కూడా ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ ఏ క్యాట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం మెరిట్తో కంపేర్ చేద్దాం. ఓకేనా. మీకు స్టేట్ మెరిట్ ర్యాంక్ అని చెప్పాను కదా. సో స్టేట్ మెరిట్ ర్యాంక్ కోసం 2025, ఓకేనా, ఎంబీబీఎస్, బీడిఎస్ అండ్ ఆల్ ఫ్రమ్ మెరిట్ నేను ఏం చేస్తున్నా అంటే 1 to 1000 టాప్ 1000లో, ఓకేనా, లేదా టాప్ 10,000లో బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తున్నా. ఓకేనా. బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఈ వెబ్సైట్ బై డిఫాల్ట్ మీకు చేసిస్తుంది. ఎంతమంది ఉన్నారు, 1783 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 1783 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 1783 మెంబర్స్లో టాప్ 1000 మెంబర్కి సీట్ వచ్చింది 2025లో, కట్ ఆఫ్ 395. ఓకేనా. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా, ఓకేనా, కంప్లీట్గా ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. సో నేమ్, రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, బీసీబీ, ఇది ఎంసీసీ వాళ్ళు ఇస్తారు, అంటే మనకు ఎన్టీఏ వాళ్ళు ఇస్తారు. ఈ 2 ర్యాంకులు, ఈ 5068 చెప్పాను కదా స్టేట్ మెరిట్ ర్యాంక్, ఇది మనకు యూనివర్సిటీ సీరియల్ నెంబర్ ఇస్తుంది. ఈ 5068లో 1000 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు అని మనం మాత్రమే కనుక్కుంటాం. ఓకేనా. ఇలా మనం చూసుకుంటే సో 1000 బీసీబీ క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది, నోవాలో ఎంబీబీఎస్ రౌండ్ 3లో సీట్ వచ్చింది. ఈ క్యాండిడేట్కి రౌండ్ 1లో, రౌండ్ 2లో సీట్ రాలేదు. మరి మీరు ఈ క్యాండిడేట్ని వెతకడానికి ఎంత టైం పడుతుంది అని అంటే, సో ఈ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ని మనం నోవా కాలేజీలో వెతకాలి. ఇక్కడ ఈ పీడిఎఫ్లో వెతకాలి. ఈ పీడిఎఫ్లో వెతికి బీసీబీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ కట్ ఆఫ్స్ ఏంటని చూడాలి. సార్ ఇంత టఫ్ ఉందా, మరి కాలేజ్ వైజ్ ఎట్లా చూసుకోవాలి సార్, అసలు కాలేజ్ కట్ ఆఫ్ ఎక్కడ చూడాలి. సో కాలేజ్ వైజ్లో సీట్ వస్తున్నారో తెలుసుకోవడం ఎలా, ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ కాలేజ్ ప్రయారిటీ
ఆర్డర్ విత్ కట్ ఆఫ్. ప్రయారిటీ ఆర్డర్తో సహా ఉంటుంది. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ కనబడే ప్రయారిటీ ఆర్డర్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. 2025 టిఎస్ నీట్, ఎంబీబీఎస్, ఆల్ రౌండ్స్, ఆల్ కాలేజెస్, లోకల్, సబ్మిట్. ఓకేనా, ఇది సబ్మిట్ చేస్తే కంప్లీట్గా డేటా అనేది వచ్చేస్తుంది. సో గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంత కట్ అయింది? 546, 14,220 స్టేట్ మెరిట్ కట్ అయింది. మరి ఈ క్యాండిడేట్ యొక్క ఓపెన్ మెరిట్ ఎంత ఉంటుంది చూడండి. సో 220 ఓపెన్ మెరిట్. ఈ 220 మెంబర్స్లో 113 మంది ఓసీ క్యాండిడేట్స్ ఉంటే ఈ క్యాండిడేట్కి, ఓకేనా, స్నికిత ఎర్రం, ఈ క్యాండిడేట్కి మనకి ఎక్కడ సీట్ వచ్చింది? గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎప్పటి వరకు? అప్ టు రౌండ్ 3 వరకు. ఈ క్యాండిడేట్కి రౌండ్ 1లో ఎక్కడుంది? ఈఎస్ఐసిలో ఉంది. సో రౌండ్ 2లో ఎక్కడుంది? ఈఎస్ఐసిలో ఉంది. సో గాంధీలో ఎక్కడుంది? రౌండ్ 3లో వచ్చింది. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాకి ఎందుకు వెళ్ళలేదు? ఖమ్మంలో వచ్చింది. ఎక్కడ? రౌండ్ 1లో. సో నాట్ రిపోర్టెడ్. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ని మీరు మళ్ళీ ఆల్ ఇండియా కోటా పీడిఎఫ్లో వెతకాలి. ఇది మాన్యువల్గా. ఎంత టైం పడుతుంది? మీకు టైం పడుతుందా? సో అర్థమవుతుందా? సో అలా మీకు ఒక క్యాండిడేట్ సంబంధించిన కంప్లీట్ డేటా అనేది మన వెబ్సైట్ ఇస్తుంది. సో మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ క్యాండిడేట్ని చూద్దాం, 19,000 ర్యాంకర్ని చూద్దాం. సో ఈ క్యాండిడేట్కి మనకు 285 స్టేట్ మెరిట్ ర్యాంక్, 286 ఓపెన్ మెరిట్. ఇది రాంగ్ ఉంది. సో 53 మెంబర్స్ ఉన్నారు. 286లో 56 మంది క్యాండిడేట్స్ ఉన్నారండి. ఓకేనా, 56 మంది బీసీబీ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే 53 బీసీబీ క్యాండిడేట్లో మీరుంటే 2026లో కూడా మీకు గాంధీ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ మెరిట్ ర్యాంక్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉండాలి. 299 రూపీస్ ఫర్ 6 months అనుకోండి. ఓకేనా, 50 రూపీస్ పడుతుంది. డైలీ 1 రూపీ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో వెబ్సైట్ యాక్సెస్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కరు మాత్రం యాక్సెస్ తీసుకోవాలి. మల్టిపుల్ లాగిన్ అయితే ఆటోమేటికల్లీ బ్లాక్ అయిపోతుంది. సో ఈ క్యాండిడేట్కి రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది? ఈఎస్ఐసిలో వచ్చింది, అండర్ ఎంఆర్సీలో వచ్చింది. నెక్స్ట్ రౌండ్ 2 గాంధీ, రౌండ్ 3 కూడా గాంధీలో ఉండిపోయింది. ఇలా మీరు వెతకాలంటే ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ పీడిఎఫ్, ఇది మాపప్ రౌండ్ సంబంధించిన పీడిఎఫ్. ఇలాంటి పీడిఎఫ్ను 3 సార్లు ప్రతి రౌండ్కి ఎత్తికి ఒక్కొక్క క్యాండిడేట్ని కంపేర్ చేసి ఆ క్యాండిడేట్ ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. ఎంత టైం పడుతుంది దీనికి? అంత టైం ఉండకుండా ఉండడం కోసమే ఈ వెబ్సైట్. సో దీంట్లో మీకు గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కాకతీయ ఇవన్నీ కూడా ఉంటాయి, జిఎంసి నిజామాబాద్. ఓకేనా, ఈ డేటా అంతా ఉంటుంది. సో దానికోసమే వెబ్సైట్ యాక్సెస్. సో కంప్లీట్గా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మ్యాపింగ్ రిపోర్ట్స్, ఏ క్యాట్ టు బి క్యాట్ ఎంతమంది, బి క్యాట్ టు సి క్యాట్ ఎంతమంది, అది కూడా చూసుకోవచ్చు. సో ఎందుకు సార్ మీరు 299K పెడతా ఉన్నారు అంటే చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ తీసుకొని మెంటర్షిప్ చేశాను అనుకోండి. ఒక 1000 మంది వస్తే సో వాళ్ళందరికీ నా 20 గంటలనే సరిపోవట్లేదు. అంటే నేను ఇంత వర్క్ చేసి కూడా ఎక్కడో దగ్గర ఏమవుతుంది, నేను ఇంత కంటెంట్ డెలివరీ చేసి కూడా ఎక్కడో దగ్గర ఏమవుతుందంటే మనం కాస్ట్లీ తీసుకుంటున్నాం, కమర్షియల్ అయిపోయినాం అనే పని పేరు వచ్చేసింది. ఎందుకు ఇప్పట్లొద్దు, నేను కంటెంట్ చెప్పాలి అనుకోవట్లే. 299 రూపీస్ తీసుకుంటాను, 3 hours 4 hours లైవ్ చేస్తాం. కంటెంట్ చెప్పడం కన్నా 3 hours 4 hours లైవ్ చేస్తే ఈ 20 గంటలలో నా హెల్త్ బాగుంటుంది, మీకు కంటెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే వెబ్సైట్ని 100 సార్లు 3 గంటలు వరితే సరిపోతుంది కదా. సో ఆ డెసిషన్ తీసుకున్నాను అనమాట. మీరు 299తో జాయిన్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ వస్తుంది, మీకు లైవ్ వస్తుంది. లైవ్లో వెబ్సైట్ సంబంధించిన కంప్లీట్ డేటా చెప్తాను. మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా, ఎవరి దగ్గర జాయిన్ అవ్వాల్సిన పని లేదు. యూట్యూబ్, వెబ్సైట్ సరిపోతుంది. 3 to 4 hours టైం సరిపోతుంది. మిగతా 10 hours నాకు టైం సేవ్ అవుతే నేను ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు. నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్, మనకు జేఈ రిలేటెడ్. సో అవన్నీ కూడా నేను అన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా టైం ఇవ్వచ్చు అని డెసిషన్ తీసుకున్నాను. సో మీకు కంటెంట్ వద్దు, ఇది కావాలి, డిజిటల్గా మీకు డేటా కావాలి. ఆ డేటా ఉంటే సరిపోతుంది కాబట్టి ఆ డేటా కోసం డెసిషన్ తీసుకున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ యాక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.